అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన కొత్త సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం అండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సొరంగం లోపల చుట్టూ గాఢమైన చీకటి. పైనుంచి నీటి చుక్కలు నెమ్మదిగా కింద పడుతున్నాయి. అర్జున్ తన మొబైల్ టార్చ్ ఆన్ చేశాడు. అనన్య అతని వెనుకే నెమ్మదిగా నడుస్తుంది. ఇద్దరి అడుగుల శబ్దం మాత్రమే ఆ స్వరంగంలో ప్రతిధ్వనిస్తుంది. అప్పుడే దూరంలో ఒక టార్చ్ వెలుగు కనిపించింది. ఇంత సొరంగంలో టార్చ్ వెలుగు ఎలా అని ఆశ్చర్యపోయారు అనన్య, అర్జున్. ఆ వెలుగు నెమ్మదిగా వాళ్ళ వైపే వస్తున్నట్టు అనిపించింది. ఆ వెలుగులో భయంతో అర్జున్ చేతిని గట్టిగా పట్టుకుంది అనన్య. ఎవరు ఈ టార్చి వేసింది అని అడిగింది అనన్య. అర్జున్ ఆమెకు ధైర్యం చెబుతూ, భయపడకు, నేను ఉన్నాను. కొన్ని క్షణాల తర్వాత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అతను తెల్ల జుట్టుతో పొడవాటి గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడు. అనన్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అని అడిగాడు. వృద్ధుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు, నా పేరు రామయ్య, ఈ రాజ్మహల్కు చివరి కాపలాదారుణ్ణి. అనన్య వెంటనే ఇలా అడిగింది, నాకు సంబంధించిన నిజం మీకు తెలుసా? రామయ్య ఆమె మెడలోని లాకెట్ చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ లాకెట్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూస్తాననుకోలేదమ్మా అన్నాడు రామయ్య. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. రామయ్య నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. అర్జున్, అనన్య, 22 సంవత్సరాల క్రితం ఏమైందంటే అని ఒక రాత్రి ఈ రాజ్మహల్ దగ్గర ఒక కారు ఆగింది. ఆ కారులో ఒక చిన్న పాప ఏడుస్తుంది. ఆ పాప మెడలో ఇదే లాకెట్ ఉంది. అనన్య గుండె వేగంగా కొట్టుకుంటుంది రామయ్య మాటలకు. ఆ పాప నేనే అడిగింది. రామయ్య తల ఊపాడు. అవునమ్మా, కానీ నిన్ను ఎవరు తీసుకొచ్చారో నేను చూడలేదు. అర్జున్ వెంటనే అడిగాడు, మరి తర్వాత ఏమైంది? రామయ్య లోతుగా ఆలోచించాడు. కొద్దిసేపటి తర్వాత ఒక మహిళ వచ్చి ఆ పాపని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళే ముందు ఒక చిన్న పెట్టెను ఈ సొరంగంలో దాచింది అని రామయ్య చెప్పాడు. అనన్య ఆశ్చర్యంగా అడిగింది, అయితే ఆ పెట్టె ఇంకా ఉందా? రామయ్య చిరునవ్వుతో, ఉంది తల్లి, నా వెంట రండి, చూపిస్తాను అని ముగ్గురు సొరంగం లోపలికి మరింత ముందుకు వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న రాతి గది కనిపించింది వాళ్ళిద్దరికీ. ఆ రాతి గది మధ్యలో ఒక పాత చెక్క పెట్టె ఉంది. దానిపై దుమ్ము పేరుకుపోయి ఉంది. రామయ్య జాగ్రత్తగా ఆ దుమ్మును తుడిచాడు. ఇదే ఆ చెక్క పెట్టె అని చెప్పాడు రామయ్య. అనన్య చేతులు వణుకుతున్నాయి. అర్జున్ మెల్లగా మూత తెరిచాడు. ఆ పెట్టెలో ఒక చిన్న బేబీ దుప్పటి, ఇంకా ఒక వెండి గాజు మరియు ఒక పాత డైరీ కూడా ఉన్నాయి. డైరీ మొదటి పేజీపై కూడా ఇలా రాసి ఉంది, ఇది నా బిడ్డ కోసం అని. అది చదివిన అనన్య కళ్ళలో నీళ్లు నిండిపోయాయి. ఇది నా అమ్మ రాసిందా నా కోసం అని. రామయ్య సమాధానం చెప్పపోతుండగా ధమ్ అని సొరంగం బయట భారీ పేలుడు శబ్దం వినిపించింది. నేల మొత్తం కంపించింది. రాళ్ళు కింద పడడం ప్రారంభించాయి. రామయ్య ఒక్కసారిగా గట్టిగా అరిచాడు, త్వరగా రండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి, లేకపోతే ఈ రాజ్మహల్ అంతా పడిపోతుంది అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వెంటనే బయటికి బయలుదేరారు. అర్జున్ వెంటనే ఆ డైరీ తీసుకొని అనన్య చేతి పట్టుకున్నాడు. ముగ్గురు కలిసి బయటకు పరిగెత్తారు. అదే సమయంలో సొరంగం బయట నిలబడి ఉన్న నాగేంద్ర పేలుడును చూసి చాలా హాయిగా నవ్వుకుంటున్నాడు. ఈ డైరీ బయటికి రాకూడదు, అందుకే ఈ మొత్తం సొరంగాన్ని కూల్చేస్తాను. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. డైరీ ఇప్పటికే అర్జున్ చేతిలో ఉంది. ఆ విషయం తెలియని నాగేంద్ర, అర్జున్, ఇంకా అనన్య, రామయ్య ముగ్గురిని లోపలే ఉంచానని అనుకుంటున్నాడు నాగేంద్ర. వాళ్ళు ముగ్గురు సురక్షితంగా బయటికి వచ్చారు. అనన్య తన చేతిలో ఉన్న ఆ డైరీని గట్టిగా పట్టుకుంది. ఆమె జీవితంలోని అతిపెద్ద నిజం ఆ డైరీలో ఉందని ఆమెకు అర్థమైంది. దూరంగా నిలబడి నాగేంద్ర వీళ్ళందరినీ గమనిస్తున్నాడు. నాగేంద్ర ముఖం
కోపంతో మాడిపోయింది. డైరీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిందా? అతని కళ్ళలో మొదటిసారి భయం కనిపించింది. డైరీలో ఉన్న మొదటి పేజీ చదువుతారు. అనన్య జన్మకు సంబంధించిన షాకింగ్ క్లూ బయటపడుతుంది. నాగేంద్ర తన తదుపరి ప్రమాదకరమైన ప్లాన్ను అమలు చేస్తాడు. ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్తో ముగుస్తుంది. అలా ఉదయం సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికి పడుతున్నాయి. వర్మ మ్యాన్షన్లో అర్జున్ ఇంకా అనన్య, రాఘవేంద్ర, సావిత్రి, విక్రమ్ అందరూ హాల్లో కూర్చున్నారు. అర్జున్ తాను తెచ్చిన డైరీని ఆ టేబుల్పై పెట్టి అనన్య చేతులు వణుకుతున్నాయి. ఆమె జీవితానికి సంబంధించిన సమాధానాలు ఆ పాత డైరీలోనే ఉన్నాయి. అర్జున్ నెమ్మదిగా ఆ డైరీ మొదటి పేజీ తెరిచాడు. దానిపై అందమైన చేతిరాతతో ఇలా రాసి ఉంది: ఈ డైరీ నా బిడ్డ కోసం. ఒకవేళ ఈ డైరీ ఎప్పుడైనా నీ చేతికి వస్తే నువ్వు నిజం తెలుసుకునే సమయం వచ్చినట్టే అమ్మా అని రాసి ఉంది. అది చదివిన అందరూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. చాలా ఆసక్తిగా వింటున్నారు. అర్జున్ తర్వాత పేజీ చదవడం ప్రారంభించాడు. నా బిడ్డ పుట్టినరోజే మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని కొందరు కుట్ర చేస్తున్నారు. అందుకే నా బిడ్డను కాపాడడానికి ఒక నమ్మకమైన వ్యక్తి చేతిలో అప్పగించాల్సి వచ్చింది అని రాసి ఉంది. ఆ మాటలు చదివిన అనన్యకు కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. తర్వాతి పేజీలో ఇలా రాసి ఉంది: ఒక చిన్న ఫోటో ఉంది. అందులో ఒక చిన్న పాప. ఆమె మెడలో అదే వెండి లాకెట్. పక్కనే ఆ పాపను ఎత్తుకున్న ఒక మహిళ కూడా ఉంది. కానీ ఆమె ముఖం కొంత భాగం చినిగిపోయింది. చాలా సంవత్సరాలు ఒకే బాక్సులో ఉండడం వల్ల అలా అయిపోయిందనుకున్నారు వాళ్ళు. కానీ ఎవరో కావాలని ఆ ఫోటోను పాడు చేసినట్టుగా ఉంది. రాఘవేంద్ర ఆ ఫోటోను చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లాకెట్టు మా కుటుంబం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నదే. సావిత్రి భావోద్వేగానికి లోనైంది. ఇది యాదృచ్ఛికం కాదు కదా. అప్పుడే డైరీలో నుంచి ఒక కవరు కింద పడింది. అర్జున్ ఆ కవరుని తెరిచాడు. అందులో ఒక పాత ఆసుపత్రి రికార్డు కాపీ ఉంది. కానీ పేరు ఉన్న భాగం కాలిపోయింది. ఒకే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది: అనన్య ఆడ శిశువు. ఆమె గుర్తింపు వెండి లాకెట్లో ఆర్వి. అనన్య తన లాకెట్ని గట్టిగా పట్టుకుంది. అప్పుడే వర్మ మ్యాన్షన్ హౌస్ బయట ఒక కారు వేగంగా వచ్చి ఆగింది. విక్రమ్ బయటికి వెళ్ళి ఆశ్చర్యపోయాడు. ఒక కొరియర్ బాక్స్ వచ్చింది. అర్జున్ సార్ పేరు మీద అని విక్రమ్ చెప్పాడు అర్జున్కి. వెంటనే అర్జున్ ఆ బాక్స్ తెరిచాడు. లోపల ఒక చిన్న పెన్ డ్రైవ్ ఉంది మరియు ఒక లేఖ. ఆ లేఖలో ఇలా రాసి ఉంది: నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి అని. అర్జున్ వెంటనే ఆ పెన్ డ్రైవ్ను తన ల్యాప్టాప్లో కనెక్ట్ చేశాడు. ఒక పాత సీసీటీవీ తరహాలో ఆ వీడియో కనిపించింది. వీడియో చాలా మసకగా ఉంది. ఒక ఆసుపత్రి కారిడార్, ఒక నర్సు, ఆమె చేతిలో చిన్న పాప. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి ముఖం కాసేపు కెమెరాలో కనిపించింది. ఆ వీడియో అంతటితో ఆగిపోయింది. ముఖం పూర్తిగా కనిపించలేదు, కానీ అతని చేతికి ఉన్న ప్రత్యేకమైన ఉంగరం మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. రాఘవేంద్ర ఒక్కసారిగా లేచి నిలబడిపోయాడు. ఈ ఉంగరం? సావిత్రి కూడా ఆశ్చర్యంగా అడిగింది. మీకు తెలుసా అని. రాఘవేంద్ర గంభీరంగా ఇలా అన్నాడు: ఇలాంటి ఉంగరం మా కుటుంబంలో ఒక్కరికే ఉండేది అని. అందరూ ఉత్కంఠగా ఆయన వైపు చూశారు. అతను నెమ్మదిగా ఇలా అన్నాడు: ఆ ఉంగరం నా తమ్ముడు నాగేంద్రకు మాత్రమే ఉండేది అని. హాల్లో ఒక్కసారిగా అందరూ చాలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. అనన్య షాక్లో నిలబడిపోయింది. అదే సమయంలో నాగేంద్ర తన గదిలో కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక ఫోన్ వచ్చింది. అవతల వ్యక్తి
ఆందోళనగా ఇలా చెప్పాడు. సార్, పెన్ డ్రైవ్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది సార్ అని. ఆ మాటలు విన్న నాగేంద్ర చాలా కోపంతో టేబుల్పై ఉన్న వస్తువులను కిందకి విసిరేశాడు. ఇక దాచుకునే సమయం అయిపోయింది అని, ఇప్పుడు అనన్యను నా కళ్ళ ముందే ఉంచాలి అని ప్రమాదకరంగా నవ్వాడు నాగేంద్ర. అదే రోజు సాయంత్రం రాఘవేంద్ర అందరి ముందు ఒక నిర్ణయం ప్రకటించాడు. ఇప్పటి నుంచి అనన్య ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ నిజం పూర్తిగా బయటపడే వరకు ఆమె మా ఇంట్లోనే ఉంటుంది అని. అనన్య చాలా ఆశ్చర్యంగా చూసింది. సార్, నేను... సావిత్రి ఆమె చేతిని పట్టుకొని మెల్లిగా నవ్వింది. ఇది నీ ఇల్లే తల్లి. అర్జున్ కూడా చిరునవ్వుతో నవ్వాడు. ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు. వేరే చోటైతే ఖచ్చితంగా కొంచెం ప్రమాదం పొంచి ఉంది అని చెప్పింది సావిత్రి. అనన్య కళ్ళలో కొంచెం ఆనందం మరియు సందేహం, భయం అన్నీ కలిసిపోయాయి. ఆమె నెమ్మదిగా తల ఊపింది. ఎపిసోడ్ ముగింపు. అనన్య వర్మ మ్యాన్షన్ హౌస్లోకి అడుగుపెట్టింది. కానీ అతిథిగా కాదు, తన జీవిత సత్యాన్ని వెతుక్కుంటున్న ఒక అమ్మాయిగా. నాగేంద్ర నిజంగానే ఈ కుట్ర వెనుక ఉన్నాడా? డైరీలో ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? అర్జున్ అనన్యల బంధం ప్రేమగా మారుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.